ఆయన కుంచె నుంచి జాలువారిన బొమ్మ అందరినీ ఆలోచింపజేస్తుంది. తనదైన శైలిలో గీచిన పొలిటికల్ వ్యంగ్య చిత్రాలు సామాన్యుల బతుకు పోరాటాన్ని, డబ్బున్నోడి దుర్నీతిని కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. కార్టూన్ రంగంలో 25 ఏళ్ల ప్రస్థానంలో 46,000కు పైగా చిత్రాలు గీసిన కార్టూనిస్ట్ శేఖర్ పై స్పెషల్ స్టోరీ. కంభాలపల్లి చంద్రశేఖర్ ఎవ్వరికీ తెలియని వ్యక్తి. అదే కార్టూనిస్ట్ శేఖర్ అనగానే అందరూ తమ సొంత వ్యక్తి అయినట్లు స్పందిస్తారు. తన కార్టూన్లతో సామాన్యుల కష్టాలకు తన కుంచెతో శేఖర్ ప్రాణం పోశారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన శేఖర్ 1989లో ప్రజాశక్తిలో కార్టూనిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. అటు తరువాత ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారు. 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డుని అందించింది. 2011లో అమెరికా ఆహ్వానంతో అక్కడ కూడా పర్యటించి దక్షిణాదిన తొలిసారి ఆహ్వానం పొందిన వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. స్వతహాగా కార్టూన్లు హాస్యపూరితమైనవని, కానీ తన కార్టూన్లలో హాస్యం ఉండదని ఆయన చెబుతున్నారు. కార్టూన్ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రముఖ రాజకీయ నేతలపై గీసే చిత్రాలకు అభిమానులు మండిపడేవారని, కొందరు తన కార్యాలయంపై కూడా దాడులు చేశారని అన్నారు. పొలిటికల్ కార్టూనింగ్ అండి. పొలిటికల్ కార్టూనింగ్ లో ఖచ్చితంగా విమర్శలే ఎక్కువ ఉంటాయి. హాస్యమే క్రియేట్ చేద్దాం మనం, లేకపోతే ఆడపిల్లల మీద జోకులు, ఆంటీల మీద జోకులు వేద్దాం, లేకపోతే అప్పడాలకర జోకులు వేద్దామని కాన్సెప్ట్ లేదు. ఎన్సీపీ కూడా సీరియస్ గా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని మనం దాన్ని డిపిక్ట్ చేయాలి. దాదాపు ఇప్పటి వరకు నేను అన్ని భాషల్లో కలిపి 46,000 కార్టూన్లు వేసినా కూడా ఎక్కువగా థాట్ ప్రొవోకింగ్. నేను నమ్మేది అదనమాట. అంటే ఆలోచింపజేయాలి. ఒక కార్టూన్ అనేది ఉంటే దాని పర్పస్ ఏంటంటే ఆలోచింపజేయాలి. ఆ రంగంలో చాలా ఇబ్బందులు పడ్డాను కూడా నేను. వ్యక్తులతో పడక లేదా ఆ రంగంలో కుదుట పడడానికి రకరకాల ఇబ్బందులు పడ్డాను నేను. తన కెరీర్లో ఎందరో వ్యక్తులు వెన్నుతట్టి ప్రోత్సహించారని, దీనిలో తన కుటుంబ పాత్ర మరవలేందని ఆయన అంటున్నారు. ఏడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా కార్టూన్లపై మక్కువతోనే గీస్తున్నానని అంటున్నారు. కార్టూన్స్ అంటే హాస్యమే కాకుండా సామాజిక రాజకీయ అంశాలపై ఆలోచించే విధంగా కార్టూన్స్ గీసి ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకొని తెలుగు కార్టూన్ కి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన శేఖర్ కుంచె నుంచి మరెన్నో చిత్రాలు జాలువారాలని కోరుకుందాం. కెమెరామెన్ ధనుంజయ్తో నారాయణ, 10 టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ. న్యూస్ ఇస్ పీపుల్.